కాపులంతా నాయనగానే ఉన్నారు అంటుంది కదా. కాపులు అంటే ఏం తెలుసా సార్? స్ట్రాంగ్ పీపుల్. కాపులు ఒకరు నమ్మితే వాళ్ళతోనే ఉంటారు. నేను ఆయన నమ్మాను, ఆయనతోనే ఉంటా. వాళ్ళ నాన్న నమ్మాను, ఆయనతోనే ఉన్నా. వాళ్ళ కొడుకు వచ్చారు, వాళ్ళతోనే ఉన్నా. వాళ్ళ కూతురు వచ్చిన వాళ్ళతోనే ఉంటా. దట్ ఈస్ కాపు స్ట్రెంగ్త్. వచ్చాడు కదా మా కులపోడు అట్లా చూడకూడదండి. అట్లా చూసే పని అయితే ఏ రాజకీయం జరగదు. మనం తిన్నప్పుడు, మనం పుట్టినప్పుడు ఉండేది ఆమె మంత్రిసాని ఎవరు? కాపులా? ఎవరు ఉండరండి. అట్లా డాక్టర్ మనోడు కాదు, మనం చచ్చా తీసే గుంట మనోడు కాదు. గుంత తీయాలంటే గుండెలు కావాలా. అందుకని అందరూ కావాలి. జగనన్న బలం, పేద అగ్రవర్ణాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు వీళ్ళని నమ్ముకున్నాడు, చేస్తున్నాడు. వాళ్ళే ఆయన గెలిపించుకుంటారు. చెప్పాగా, కుర్చీ మడత పెట్టి అందరు ఇస్తారు. మొన్న చెప్పింది కదా చంద్రబాబు నాయుడు మడత పెడతా అంటుంది కదా. అవును, వాళ్ళు మడత పెడతారండి. వాళ్ళకి ఎవరెవరు మడత పెడతారు తెలుసా? అదిగో మా పెద్ద ఆయన వచ్చాడు. మా పెద్ద ఆయన పెడతాడు మంచం, కుర్చీతో పాటు మంచం కూడా పెడతాడు. ఒకటే గుర్తు పెట్టుకోండి, గ్లాస్ బారులో ఉండాలి, సైకిల్ బయట ఉండాలి, ఫ్యాన్ మన ఇంట్లో ఉండాలి. జగనన్న మా గుండెల్లో ఉన్నాడు. తిరిగిద్దండి. చిన్న ఎగ్జాంపుల్, కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు, తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తున్నప్పుడు ఫ్యాన్ గుర్తు తీసుకొస్తే ఫ్యాన్ గుర్తుని జనాల మైండ్ లోకి తీసుకెళ్లి 151 సీట్లు ఇచ్చారు. అది ఆంధ్ర జనం. మన మోసపోవటానికి చదువు లేని వాళ్ళు కాదు ఆంధ్ర వాళ్ళు, కర్ణాటక వాళ్ళలాగా తెలంగాణ వాళ్ళలాగా. ఎట్లా చెప్తామండి? మా పిల్లలకి మంచి చదివిస్తున్నాడండి, మనం అందించుకోవాలి. మాకెవరు అందిలే ఆ రోజు. ఈ రోజు మా పిల్లలకి అందిస్తున్నారు. మీరే, మీ మీడియా వాళ్ళే వెళ్ళి చూడండి. మీ మనస్ఫూర్తిగా మీరే చెప్పండి, గవర్నమెంట్ స్కూల్లో బల్లలు ఖాళీగా ఉన్నాయా? బల్లలు ఖాళీగా ఉన్నాయా? మేము చదువుకునేటప్పుడు 10 మంది ఉంటే ఎక్కువ. ఈ రోజు 500 మంది ఉన్న స్కూల్ బొచ్చెడు ఉన్నాయి. నాట్ ఓన్లీ నాటు నేడు ఏమండి, ఆరోగ్యశ్రీలో ఒక చిన్న ఆపరేషన్ చేసే దగ్గర నుంచి 25 లక్షల వరకు నీకు ఇస్తున్నారే. నీ ఇంటి పక్కనోడు ఇవ్వడండి. నీకు బాగలేక హాస్పిటల్ చేరితే వచ్చి చూసి వెళ్ళేవాడే గాని నేను వాళ్ళని ఏం కించపరచట్లా. అంటే వాళ్ళ పరిస్థితి కూడా దగ్గర లేవు డబ్బులు. ఇవన్నీ డబ్బులు ఇస్తే సోమరిపోతులు అవటం, సోమరిపోతులు అంటున్నారు. మొన్నటిదాకా వాలంటీర్ వ్యవస్థ వద్దన్నారు, సచివాలయ వ్యవస్థ వద్దన్నారు. ఇన్ని పథకాలు ఇస్తున్నారు కదా, సోమరిపోతులు అవుతున్నారు, శ్రీలంక అంటున్నారు. వీటన్నిటికన్నా మించిస్తాము, అవి కంటిన్యూ చేస్తాం అంటున్నారంటే జగన్ అక్కడే గెలిచాడు. ప్రతిపక్షం చేత ఈ పథకాలు ఉంచుతామని అన్నాడు అంటే ఆ రోజు ఆయన గెలిచినట్టు. దీనికి మించిస్తాం. దీనికి ఈ పథకాలకి ఎంత ఖర్చు అవుతుందో తెలియని వాళ్ళు, పేపర్ పెన్ తెలియని వాళ్ళు వచ్చి మైకులు పట్టుకొని మాట్లాడుతున్నారండి. అది విషయం. 100% 100కి 100 మే 22వ తారీఖు 23వ తారీఖు గెలిచిన తర్వాత ఒంగోలులో భారీ బహిరంగ సభ, భారీ ర్యాలీ ఉంటది. వాసనని అఖండ మెజారిటీతో గెలిపించుకుంటారు. నేనే కాదు సార్, ఒక చదువుకున్న వాళ్ళు ఎవరు అన్నారు కదా, మేము అందరం, నేను MBA MPhil మేము చదువుకున్నాము, పక్క రాష్ట్రాలకి వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటున్నాము. మా పిల్లలు పక్క రాష్ట్రాలకు వెళ్ళకుండా ఇక్కడే ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఈయన నిజంగానే 30 సంవత్సరాలు నిలబెట్టగలిగితే 100% అది జరుగుద్ది. నిజమండి. ఒక ఇంగ్లీష్ స్కిల్స్ లేక, స్పోకెన్ స్కిల్స్, ఇంగ్లీష్ స్కిల్స్ లేక బీటెక్లు అయిపోయి బయట రాష్ట్రాలకు వెళ్ళి కోచింగ్లు తీసుకుంటున్న వాళ్ళకి ఈ రోజు ఈయన ఒక భరోసా ఇచ్చాడు. ఈ రోజు ఇన్ని పథకాలు వచ్చాం కదా, ఇంకో నెక్స్ట్ పథకం ఏంటో తెలుసా సార్? స్పోకెన్ ఇంగ్లీష్ స్కిల్స్, ఇంటరాక్షన్ స్కిల్స్, ఇంటర్వ్యూ స్కిల్స్ తీసుకురాబోతున్నారు. ఇవన్నీ వస్తే ఇంటర్మీడియట్ లెవెల్లోనే ఒక మంచి స్పీకర్లుగా తయారవుతారు ఆంధ్ర పిల్లలు. దానికోసమైనా ఓట్లేసి ఆయన గెలిపించుకోవాలి. ఏమండి, విద్యాపరం ఒక్కటి చాలండి. బైజూస్ కానివ్వండి, అంతే చెప్తున్నాం కదా, ఆన్లైన్ ప్రోగ్రామ్స్ ని అన్ని తీసుకొచ్చి పిల్లల్ని ఒక మంచి తీర్చిదిద్దుతున్నా అంటే చాలా గ్రేట్. అంటే ట్యాబులు వాళ్ళు ఈవెన్ పిల్లలకి ఇచ్చిన ట్యాబుల విషయంలో కూడా దాని గురించి కూడా తప్పు మాట్లాడే పరిస్థితి ఉంది కదండి. ట్యాబ్ చెప్పా కదండి, వాళ్ళందరూ కార్పొరేట్స్, ఈయన పేదవాడు. ఒక రిటైర్డ్ టీచర్ చెప్పారండి, నిజంగా పేదవాళ్ళ వైపు ఉంది జగన్మోహన్ రెడ్డి, పెత్తందారుల వైపు ఉంది చంద్రబాబు నాయుడు అండ్ కూటమి. వాళ్ళని ఎవ్వరు ఏం చేయబల్లా. ఇక్కడికి వచ్చిన ఆడవాళ్ళు, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, వాళ్ళ అభిమానులు కుర్చీ మడత పెట్టి ఒక 3 నెలలు అందరికి ఇస్తారు. మడత పెట్టుకొని హ్యాపీగా వాళ్ళు హైదరాబాద్ లో సెటిల్ అవుతారు. ఓపెన్ ఛాలెంజ్, వీళ్ళందరికీ హైదరాబాద్ లోనే ఓట్లు, ఇల్లు హైదరాబాద్ లోనే ఉన్నాయి. తాడేపల్లి ఇల్లు కట్టుకొని ఇక్కడే ఉన్నాడు మా జగన్. ఎస్, థ్యాంక్ యూ.